జిల్లాలోని రైతులు యూరియా కొరత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. టోకెన్ పొందిన ప్రతి రైతుకు తప్పనిసరిగా యూరియా అందజేస్తామని ఆమె స్పష్టం చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యాన, సహకార శాఖల అధికారులు సమక్షంలో క్షేత్రస్థాయిలోని రైతు సేవా కేంద్రాల సహాయకులతో కలెక్టర్ దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ రైతులకి జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు యూరియా కేటాయింపు జరుగుతుందని తెలిపారు. సహకార సంఘాల వారీగా పంపిణీ రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఒక సహకార సంఘం పరిధిలోని రైతు సేవా కేంద్రానికి వెలుపల రైతులకు యూరియా అందజేసిన పక్షంలో సంబంధిత మండల వ్యవసాయ అధికారులు వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా సహకార శాఖ అధికారి ఎం వెంకటరమణ, ఎన్ మల్లికార్జునరావు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం లాస్ట్ ఫ్యూ డేస్గా ఫీల్డ్లో వెరిఫై చేసినప్పుడు అట్లానే మనం చేస్తున్న మైక్రో ప్లానింగ్ వన్స్ మనకి రైట్ పాయింట్కి మన స్టేట్ నుంచి అలాట్ చేశాక అది ఎలా అలాట్ చేస్తున్నామో అనేది ఒక అవగాహన వచ్చింది. అలాట్మెంట్ తర్వాత యూటిలైజేషన్ ఎలా ఉంది అనేటప్పుడు అక్కడ కూడా మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. సో ఇలా ఫీల్డ్లో వెరిఫై చేసినప్పుడు వీ హ్యావ్ ఫౌండ్ సమ్ గ్యాప్స్. ఆ గ్యాప్స్ మనకి ఇన్ఫర్మేషన్ డిస్క్రిమినేషన్లో ఉంది, అట్లానే మనకి ఎష్యూరెన్స్లో కూడా కొంత గ్యాప్ ఉంది. సో వీఆర్ సేయింగ్ దట్ వీఆర్ బీన్ అలాటింగ్, సో మనం ఆర్ఎస్కే వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటున్నాం కదా అని అనుకుంటున్నాం. బట్ ఆర్ఎస్కే వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాము అనే విషయము, అనే ఎష్యూరెన్స్ అనేది ఆర్ఎస్కేకి సంబంధించిన రైతు వరకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దట్స్ వై ఫ్యూ ఎస్ఓపీస్ ఆర్ గివెన్. అది మీ అందరికీ ఒక సర్క్యులర్ లా కూడా వస్తుంది. అది మనం ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఈస్ అలాట్మెంట్ అనేది నౌ కమిటీ ఈస్ గోయింగ్ టు ఫైనలైజ్. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒక్కటే ఫెర్టిలైజర్స్ యూసేజ్ కానీ, అదర్వైజ్ ఫెర్టిలైజర్ ప్రైసెస్ కానీ, అదర్వైజ్ ఎక్సెస్ యూజ్ చేసేస్తున్నారు అని అంటుంటే వీళ్ళు ఒకరే కాదు, అది యూజ్ చేస్తున్న యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, హార్టికల్చర్, వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబులే అని చెప్పడానికి మనం అందరు డిస్ట్రిక్ట్ అఫీషియల్స్తో ఒక కమిటీ ఫామ్ చేసుకుంటున్నాం. ఈ కమిటీలో యాక్టివ్ ఏడీ కూడా ఉంటాం.